నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. రాష్ట్రంలో వైద్య విద్యను విస్తరించే లక్ష్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పీపీపీ విధానం పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని, ఇది పెద్ద ఎత్తున అవినీతికి దారితీస్తుందని ఆరోపిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది. కోటి సంతకాలతో ఉద్యమం కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కొత్త మలుపునిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కీలకమైన లేఖ బయటపడింది. ఇంతకీ పీపీపీ విధానంపై ఎందుకింత చర్చ జరుగుతోంది? కేంద్రం లేఖతో మారిన సమీకరణాలేంటి? ఇవాల్టి స్పెషల్ స్టోరీలో చూద్దాం. పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతంగా నాణ్యతతో నిర్మించడానికి ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ వనరులు, ప్రైవేట్ రంగం పెట్టుబడి, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాన్ని జోడించి ప్రాజెక్టులను పూర్తి చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మెడికల్ కాలేజీల వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం. ప్రభుత్వ బడ్జెట్పై పూర్తి భారం పడకుండా, అదే సమయంలో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటీకరించకుండా మధ్య మార్గంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వాలు ఎంచుకుంటాయి. ఇక ఈ విధానంలో ప్రభుత్వం భూమి వంటి మౌలిక వస్తువులు కల్పిస్తే ప్రైవేటు భాగస్వామి పెట్టుబడి పెట్టి నిర్మాణం, నిర్వహణ చేపడతారు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ కోటా సీట్లు, పేదలకు వైద్యం వంటి అంశాలపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉంటుంది. హైదరాబాద్ మెట్రో రైల్, దేశంలోని పలు విమానాశ్రయాలు, జాతీయ రహదారులు వంటివి పీపీపీ విధానంలో నిర్మించినవే. ఇప్పుడు ఇదే విధానాన్ని వైద్య విద్యా రంగంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంపై రాష్ట్రంలోని రాజకీయ దుమారం రేగుతున్న ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం విధానానికి తన మద్దతు ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీలకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద దాదాపు 40% వరకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్లు తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా వైద్య విద్యను బలోపేతం చేసే జాతీయ మిషన్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అవినీతిగా ఆరోపిస్తున్న వైసీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ విధానానికి ఆర్థికంగా మద్దతు తెలుపుతూ ఉండడంతో ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై చేసే విమర్శలకు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై చేసే విమర్శలకు మధ్య రాజకీయంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ పరిణామం వైసీపీ వ్యూహాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి. ఇక ఈ విధానంలో మరో ముఖ్యమైన అంశం పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక. దేశంలో వైద్య విద్య వస్తువులపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటును వేగవంతం చేయడానికి పీపీపీ విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సిఫార్సు చేసిన నివేదికను ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి వైసీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి కూడా మద్దతు పలికారు. పార్లమెంటు వేదికగా విధానపరమైన నిర్ణయాల్లో పీపీపీకి మద్దతు తెలిపిన వైసీపీ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం దానిని వ్యతిరేకించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని సమర్థించి రాష్ట్ర స్థాయిలో అదే విధానాన్ని వ్యతిరేకించడం వెనుక ఉన్నటువంటి రాజకీయ కారణాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. కేంద్రం నుంచి మద్దతు లభించడంతో
పీపీపీపై పోరాటాన్ని కొనసాగించడం వైసీపీకి రాజకీయంగా సవాల్గా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ ఇప్పుడు తమ విమర్శలను కేంద్ర ప్రభుత్వానికి కూడా విస్తరించాల్సి ఉంటుంది. పీపీపీ విధానమే తప్పైతే దానికి 40% నిధులిస్తున్న కేంద్ర నిర్ణయాన్ని కూడా ప్రశ్నించాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఘర్షణ వైఖరిని అవలంబించడానికి వైసీపీ సిద్ధంగా ఉందా అనేది సందేహమే. ఒకవేళ కేంద్రంపై విమర్శలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆరోపణలు కొనసాగిస్తే అది వారి రాజకీయ విశ్వసనీయతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కొత్త పరిణామాల నేపథ్యంలో వైసీపీ తమ రాజకీయ వ్యూహాన్ని ఎలా మార్చుకుంటుందో చూడాలి. రైట్, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అక్షర సత్యం గారు ఉన్నారు మనకు అందుబాటులో, సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా అనలిస్ట్ కూడా. అక్షర సత్యం గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. సో ప్రస్తుతం ఈ పీపీపీ విధానంపై మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది కాలంగా వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు కేంద్రం 40% సహకారంతో పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది? వైసీపీ ఒకవేళ విమర్శ చేస్తే కేంద్రంపై నేరుగా అదొక రకంగా ప్రభావం చూపుతుంది, లేదు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరో రకంగా ఉండే అవకాశం ఉంది. ఏమంటారు అక్షర సత్యం గారు? సార్ సహజంగా విద్య, వైద్యం, ఆరోగ్యం వీటి మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండాలి కానీ ప్రైవేట్ అజమాయిషీ ఉండడాన్ని నేను వ్యతిరేకిస్తాను. నేనే కాదు సార్, ఎవరైనా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత వైద్యం అనేది కాన్సెప్ట్ ప్రజల్లో ఉండాలి. అయితే అదేదో ఇప్పుడు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేస్తున్నది కాదండి. ఇది ఇప్పుడు మీరే చెప్పారు, పార్లమెంట్ లో గత ప్రభుత్వంలో అంటే 2024 ముందున్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మెడికల్ కాలేజెస్ కానీ లేదా ఈ హాస్పిటల్స్ లో కానీ పీపీపీ మోడల్ ప్రవేశపెట్టాలని ఒక స్థాయి సంఘం వేస్తే గురుమూర్తి గారు అంగీకరించారు. ఆ రోజు వైసీపీ ఎంపీలు 20 మంది ఎంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా పార్లమెంట్ ముందు వచ్చి మా అసమ్మతిని తెలియజేస్తున్నామని అనలేదు. లేదా గురుమూర్తి గారు కనీసం నోట్లు ఇవ్వచ్చు కదా, బిల్లు ఆపలేకపోవచ్చు, కనీసం అసమ్మతి నోటు ఇవ్వచ్చు కదా. ఆ రోజు మద్దతు ఇచ్చి ఆ రోజు వ్యతిరేకత చెప్పకుండా ఈ రోజు అది కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఏమీ విమర్శలు చేయకుండా, ఉద్యమం చేయకుండా, ఢిల్లీలో ఏమీ ఒత్తిడి లేకుండా ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం అనేది వైసీపీ యొక్క ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ నీతి అండి. అక్షయ సత్యం గారు, మరోవైపు వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలతో మేము వెళ్తున్నాం, ఖచ్చితంగా వైద్యం అనేది అందుబాటులో ఉండాలి పేదలకి, ప్రైవేటు పరం చేసేటువంటి ఆలోచన చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటుంది. మరి ఇప్పుడు ఈ కోటి సంతకాలకు సంబంధించి అది మీరేమంటారు? అది నిజమేనా, అది ఫేక్ అని కూటమి అంటుంది? సార్ ఇప్పుడు ఫేకా కాదని ఒక సింపుల్ లాజిక్ అండి. ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక గ్రూప్, సపోజ్ ఎక్కడన్నా గొడవ జరిగింది అనుకోండి, ఏదైనా పోలీసులు కానీ ఎవరన్నా వచ్చి లేదా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి రమ్మంటే 10 మందిలో 2-3 వస్తారు కానీ మిగిలినంతా సైడ్ అయిపోతారండి. అది హ్యూమన్ సైకాలజీ. అది జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఒక 3 కోట్ల మంది ఉంటే 1 కోటి మంది సంతకం చేస్తారు. ఎక్కడి నుంచి ఉన్నారండి? మొత్తం రాష్ట్ర జనాభా 5.5 కోట్లు, చిన్నపిల్లలతో పుట్టిన వాళ్ళతో 10 కోట్లతో సహా. అందులో వీళ్ళకి వచ్చిన కోటి 1,30,30,30,35 లక్షలు ఎంత. అదేంటి, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రేపు పొద్దున వస్తాదేమో అని, లేదా పథకాలు తీసుకున్న వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఒత్తిడితో వేసిన ఓట్లు. ఇవాళ రమ్మంటే 1 కోటి ఓట్లు కూడా రాకపోవచ్చు. రేపు పొద్దున ఎన్నికలు మళ్ళీ 2 కోట్లు రావచ్చు, అది వేరే విషయం. ఈ రోజు కోట్లు సంతకాలు పెట్టారంటే అది నమ్మకమైన విషయం కాదు, అదంతా బూటకం అండి. రైట్. అక్షయ సత్యం గారు, ఇంకొక చిన్న ప్రశ్న. అంటే ఇప్పుడు ఈ పీపీపీ విధానం అనేది పూర్తిగా ప్రైవేటు పరం కాదు, భాగస్వామ్యం, ప్రభుత్వం ప్రైవేట్ కూడా ఉంటుంది. నిర్వహణ లేదంటే నిబంధనలన్నీ కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు. హైదరాబాద్లో మెట్రో కావచ్చు, అవన్నీ కూడా ఇంత సక్సెస్ అవుతున్నాయి. దీని నుండి ఉండే ప్రయోజనాలు కావచ్చు, ట్రీట్మెంట్ విషయంలో కూడా 20%, 25 లక్షలు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. విద్యార్థుల విషయంలో కావచ్చు, చదువుకునే వాళ్ళు లేదా ట్రీట్మెంట్ విషయంలో ఎలా ఉండే ప్రయోజనాలన్నీ చెప్తున్నా వైసీపీ ఎందుకు ఈ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది? సార్ వైసీపీ దాంట్లో ద్వంద్వ నీతి అండి. వాళ్ళు ఇప్పుడు అమరావతి ఉంది, వాళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి నేను యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నాడు ఆయన. అధికారులకు వచ్చిందంటే అమరావతి వద్ద 3 రాజధానులు అన్నాడండి. ఇప్పుడు ఇదే ఉందండి. ఇప్పుడు పీపీపీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్, అదే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అనుకుందాం, రైట్. జగన్మోహన్ రెడ్డి గారు 2024 జూన్ వరకునే చూసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి విధానం జీవో తీసుకొచ్చారు, 107, 108 2 జీవోలు తీసుకుని దాని ప్రకారం ఏంటి, మొత్తం టోటల్ 100% సీట్లు 15% సీట్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కోటాలోకి వెళ్ళిపోతాయండి. ఇది ఆల్ ఇండియా కోటాలోకి.
మిగిలిన 85% సీట్లో 50% జనరల్ కోట అంటే పెర్ ఇయర్ 15,000 ఫీజు అనమాట. అంటే పేద విద్యార్థులకు అనుకూలమైంది. ఇది 85% లో 50%. మిగిలిన 85% లో 50% లో 35% పెర్ ఇయర్ 12 lakh సీటు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. 15% ఏమో 20 lakh సీటు. మరి పేద విద్యార్థులకి గవర్నమెంట్ సీట్లలో 50% మీరు 12 lakhs 20 lakhs సీట్లు ఫీజు నిర్ణయించి మేము పేద విద్యార్థికి నష్టం జరిగిపోతుందంటే ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అసలు టీడీపీ గారు జనసేన గారు తిరిగి కొట్ల సరిగ్గా జవాబు ఇవ్వలేకపోతుందని నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం ప్రైవేట్ గా సీట్లు అమ్ముకునే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు గవర్నమెంట్ కాలేజీల్లోని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కూడా అదే కొనసాగిస్తున్నారు. అది ప్రైవేట్ అయితే ఏంటి, పబ్లిక్ అయితే ఏంటి? నేను ఫీజు వైజ్ గా చెప్తున్నానండి. రైట్. ఫైనల్ గా ఈ పీపీపీ విధానంపై మీ కన్క్లూజన్ ఏంటి? అక్షర సత్యంగా బెనిఫిటా కాదా రాష్ట్ర ప్రజలకి? సార్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేదే దోపిడీ విధానం అంటే అది దేశవ్యాప్తంగా ఉంది. ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఆపాదించడం తప్ప. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారే ఏంటిది ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారండి. ఆరోగ్యశ్రీ అంటే ఏంటి? మేము గవర్నమెంట్ హాస్పిటల్ సరిగ్గా మేము వైద్యం చేయటం లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పేదలకు పని చేయు, మేము డెవలప్ చేయలేము, మీరు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటాను. అదే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు, చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. మీరు వైద్యాన్ని ప్రైవేటైజేషన్ చేసేసి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఓన్లీ 3 కాలేజీల మీద 4 కాలేజీలో ఉద్యమం చేయడం వైసీపీకి ద్వంద్వ నీతి అవునా కాదా చెప్పండి. రైట్. ఇప్పుడు అమ్మ ఒడి అని ప్రవేశపెట్టారు. ఇది ఒక్కొక్క విద్యార్థికి 15,000 అని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ప్రైవేట్ స్కూల్కి ఇస్తారు. అర్థమైతే మా గవర్నమెంట్ స్కూల్లో చదువు సరిగ్గా చెప్పలేము, మేము టీచర్స్ లేరు, మా వల్ల కాదు, మేము డెవలప్ చేయలేము, ఇదిగో ఈ 15,000 30,000 తీసుకెళ్లి ప్రైవేట్ స్కూల్లో చదువుకోమని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు ఓకే, ఒక పక్కన ప్రైవేట్ స్కూల్స్ ఎంకరేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్కన ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేస్తూ రాష్ట్రంలో 30-40 కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఉంటే వాటి మీద ఉద్యమం చేయకుండా కేవలం ఈ 7-8 కాలేజీల మీద ఉద్యమం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ప్రజలకి రైట్ అనేది ప్రజలు అర్థం చేసుకోవాలండి. ఈ రోజు ప్రైవేటైజేషన్ సమర్థంతో లేదండి, నేను వ్యతిరేకిస్తున్నాను. కానీ దేశంలో ఆ రోజు పాలసీ తీసుకొచ్చినట్టు మీరు మద్దతు ఇచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చి గోవాలెట్టడం వల్ల ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ? రైట్. అక్షయ సత్యం గారు, థ్యాంక్ యూ అండి అందుబాటులోకి వచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రైట్, ఇక చూశారు కదా, పీపీపీ విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం, దాని మద్దతుదారులు వాదిస్తున్నారు. ప్రభుత్వ బడ్జెట్పై భారం తగ్గడం, ప్రైవేట్ రంగ నైపుణ్యంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావడం, నాణ్యమైన సేవలు అందడం వంటివి ప్రధాన ప్రయోజనాలుగా చెప్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరిగి విద్యార్థులకు అలాగే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంటోంది. అయితే మరోవైపు ఈ విధానంపై కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాలక్రమేణా ప్రైవేటు భాగస్వాముల ఆధిపత్యం పెరిగి ఫీజులు, వైద్య ఖర్చులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి అనేది ప్రధాన ఆందోళన. అవునా? ఒప్పందంలో షరతులను కఠినంగా అమలు చేయకపోతే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు పరమయ్యే ప్రమాదం ఉందని, సేవా దృక్పథ స్థానంలో వ్యాపార ధోరణి పెరిగిపోతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇక మొత్తం మీద మెడికల్ కాలేజీల ఏర్పాటు అంశం రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన ప్రజారోగ్య సమస్య. రాష్ట్రానికి మరిన్ని మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అవసరమనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. అయితే వాటిని ఏ విధానంలో ఏర్పాటు చేయాలనే దానిపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పీపీపీ విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కఠినమైన నిబంధనలతో కూడిన ఒప్పందాలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలు అందించడమే ప్రభుత్వాల లక్ష్యం కావాలి. ఈ దిశగా ప్రభుత్వాలు ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటాయో, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయో లేదో కాలమే నిర్ణయించాలి.